మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలని మీ అందరికీ పేరు పేరున వందనాలు. ప్రభు హస్తం మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. దేవుని వాక్యం ద్వారా దినదినం అభివృద్ధి పొందుతూ ఆత్మలో బలపడుతూ ముందుకు సాగుతున్న దేవుని బిడ్డలను మిమ్మల్ని చూస్తున్నప్పుడు, మీ సాక్ష్యాలు వింటున్నప్పుడు నేను బహుగా స్తుతిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాను. మరొక్కసారి మిమ్మల్ని అభినందిస్తూ జరగబోయే దినాలలో దేవుని మాటే నిన్ను నన్ను మనల్ని బ్రతికించాలని హృదయపూర్వక ప్రార్థన. ఈ శుభవేళకు వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. దేవుని దీవెనలు మన దగ్గరకు రావాలని, దేవుని కృప రావాలని, దేవుడు మనల్ని దర్శించాలని చాలాసార్లు భక్తులందరూ దైవ దర్శనం కొరకే ప్రయాసపడతారు. రెండవది, మెండైన దీవెనలు కోరుకుంటూ క్షేమంగా బ్రతకాలని ఇష్టపడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు అనుకున్నట్టు జరగకపోగా వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనసు నొచ్చుకుంటూ ఉంటుంది. కానీ మన దేవుడు ఎవరు అంటే ఆయన తప్పక మన దగ్గరకు వచ్చి మనల్ని దర్శించే దేవుడు. మీరు ఒక్కసారి ఆ మాటలు చదివితే ఎంత ఆశ్చర్యకరం అంటే అంత ఆశ్చర్యకరం. దేవుడు చాలా తేటగా మనల్ని దర్శించాలని ఇష్టపడుతున్నట్టుగా ఆయన దర్శిస్తే నీకు జరిగే మేలుడు లెక్కకు మించినవి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 3వ వాక్యంలో ఇలాగున రాయబడింది: వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఆయన మన దగ్గరకు వస్తాడట. కానీ ఆయన ఎవరు, ఎప్పుడెప్పుడు ఎలా వస్తాడో బైబిల్లో రాయబడ్డాను. కానీ కృపతో నిన్ను కలుసుకుంటానని ఒక చోట రాయబడుతుంది. ఆయన నీకు ఎదురొచ్చి శ్రేయస్కరమైన దీవెనలు ఇస్తానని చెబుతాడు. ఇక్కడ అంటాడు వర్షం వలె ఆయన మన యొద్దకు వస్తాడట. వర్షం వస్తే మన జీవితం ఎలా ఉంటుందో తెలుసు. వేసవి దాటింది అంటే, వేసవి ప్రారంభమై అనుభవిస్తుంటే బాధగా ఉంటుంది. ఎప్పుడు వర్షం పడుతుందా అనిపిస్తుంది. అంటే మనం అన్ని పరిస్థితులు ఎండిపోవడం, ఈదురుగాలులు దొరకడం, ఓ రకంగా వేసవి తాపం, భయంకరమైన సంఘటన. కానీ జీవితంలో, కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు మనం తరుముతూనే ఉంటాయి, వెంటాడుతూనే ఉంటాయి. కానీ ఆ వర్షం పడ్డప్పుడు ప్రాణం ఎలా తెప్పరిల్లుతుందో, దేవుడు కానీ నీ దగ్గరకు వచ్చి నిన్ను దర్శిస్తే నీ పరిస్థితులన్నింటిలో మరలా నీ ప్రాణం తెప్పరిల్లుతుంది. వర్షం వచ్చినట్లు, వర్షం వస్తే భూమికి సంతోషం, కుటుంబాలకు ఆశ్రయకరం, నేల తడుస్తుంది, మొలక మొలుస్తుంది, పచ్చదనం మొదలవుతుంది, ఆహ్లాదం వేరుగా ఉంటుంది, ఆహారం పండుద్ది, పండాలు చేతికి వస్తాయి, అన్నీ జరుగుతాయిగా. అంటే వర్షం వల్ల పరిస్థితులు ఎలా మారుతున్నాయో అలాగే నీ పరిస్థితులు ఎంతో దారుణంగా ఉన్నా, నిరాశలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, విడిపోయి ఉన్నా, పాప ఊబిలోంచి బయటపడలేకపోయినా, నీతిగా నిలవలేకపోయినా, శత్రుమోక ఎక్కువైనా నువ్వేమీ కంగారు పడబాకు. ఆయన మాటిచ్చిన వాడు అంటాడు, నేను వస్తాను వర్షం వల్లే, నేను మిమ్మల్ని దర్శించి మీ చరిత్రను సస్యశ్యామలంగా మారుస్తాను. ఈ మాట వింటే నాకేమిటి, అందరికీ సంతోషమే కదా. మరి దేవుడు ఎప్పుడు వస్తాడు? దానికి మనం ఏం చేయాలి అంటే, దేవుడు వచ్చేందుకు ఒక మార్గాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఎలా సిద్ధం చేసుకోవాలి? మీ పాపములను ఒప్పుకొని ఆయన వైపు తిరిగి క్షమాపణ కోరి, అయ్యా నేను తెలుసో తెలియక పాపం చేశాను, నేరాలు చేశాను, నీకు దూరంగా ఉన్నాను అని హృదయపూర్వకంగా ఎప్పుడైతే ఒప్పుకొని ఆయన దగ్గరకు వస్తామో, మన ఒప్పుకోలని ఆయన చూస్తాడు, గుర్తిస్తాడు. అయ్యో బిడ్డ నిజంగా పశ్చాత్తాపడుతున్నాడుగా అంటూ మనల్ని క్షమించి హక్కున చేర్చుకుంటూ, ఎండిపోయింది మీ జీవితం, నిరాశలో మిగిలిపోయిందా, నేనే వస్తాను వర్షంలాగా అంటే మరలా మీకు నోటినడ నవ్వు వస్తుంది, దేహానికి ఆరోగ్యం కలుగుతుంది, కుటుంబంలో ఐక్యత ఉంటుంది, కష్టాలు చేసిన దీవెనకరంగా ఉంటుంది, మరలా నా ముఖకాంతి మీ మీద పడుతుంది, మీ ప్రార్థన మా దగ్గరకు చేరుతుంది అంటూ ఈ లాభాలన్నీ మూట కట్టి మనకు అందిస్తూ ఆయననే మాట ఏమిటంటే, వర్షం వల్లే మీ యొద్దకు వస్తాను. ఈ రోజున ఓ సేవకుడిగా మీకు నేను చెప్పగలిగిన మాట ఒక్కటి. అదేమిటంటే, నీ జీవితంలో ఇప్పటి వరకు, ఈ రోజు వరకు ఎండిపోయినట్టున్నా, విడిపోయి ఉన్నట్ట, మాట కలవకపోయినా, ఆత్మీయ జీవితంలో చల్లబడిపోయిన ఏమైనా జరగని, కానీ నీవు ఆయన వైపు తిరిగి నీ పాపాలు ఒప్పుకొని, అయ్యా నన్ను కనికరించు అంటే, ఆయన లోపాలు లెక్కలు చూసేవాడు కాదు, కానీ క్షమించడానికి ఇష్టపడేవాడు. వెంటనే వస్తాడు, వర్షంలాగొచ్చి నీ పరిస్థితి అంత సస్యశ్యామలంగా మారుస్తాడు. అలా జరిగితే నీ జీవితం ఎంత దీవెనకరంగా ఉంటుంది.
అది ఈ రోజే మొదలవబోతుంది. నీవు ఆయన వైపు తిరుగు. నీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులను ప్రేమబడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కుటుంబాలను దీవించే, పిల్లల చదువుల విషయంలో ఆరోగ్యం, ఆహారం, ఐక్యత, నీడ, చేస్తున్న పనిలోని హస్తం తోడుగా మరింత ఐక్యత, ప్రార్థనలోను నీ యొక్క రాకడ కొరకు సిద్ధపడుతూ రక్షణానందంలో కొనసాగుతుండడానికి బిడ్డల పట్ల మేలు చేసి ఆశీర్వదించమని, అటు ఘనకార్యం మీరు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.